దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి చెప్పగించండి. బైబిల్స్ ఉన్నవారు, చూడగలిగే పరిస్థితి ఉన్నవారు చూడండి, చూడలేనటువంటి వారు దాంతో మనస్సు ఇక్కడ కేంద్రీకరించి శ్రద్ధగా ఆలోచించండి. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, నీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. దయచేసి చిన్న మాట ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమతండ్రి, మీరే సర్వ విశ్వానికి గురువై ఉన్నారని ప్రభువా మీరు ఈ సాయంత్రం వేళ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు చెప్పారు స్వామి, మీరు గురువులకి పిలువబడవద్దు, ఒక్కడే మీకు గురువని మీరు చెప్పారు. క్రీస్తు ఒక్కడే గురువు అని మీరు చెప్పారు. సర్వ విశ్వానికి ఉపదేశకుడవు, వెలుగునిచ్చేవాడవు నీవు ప్రభు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకొని ఉందరో అక్కడ వారి మధ్యలో మీరు ఉంటానన్నారు. నువ్వు నీ సన్నిధిలో ప్రభు విస్తారమైన ప్రజలు ప్రభువా అత్యధిక సంఖ్యలో సమకూడి సమావేశమై కూర్చుని ఉండగా మీ వాగ్దానము చొప్పున మీరు ఇక్కడికి వచ్చారని, మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం. మీరున్నారు గనక ఏ మానవుడు మాట్లాడకూడదు తండ్రి, మీరే మాట్లాడాలి. మేమందరం వినాలి స్వామి, మీరు మాట్లాడమని మిమ్మల్ని మనవి చేస్తున్నాం. క్రీస్తు ప్రభు మీరే దయపాలించి స్వరం ఎత్తి మీ నోరు తెరచి మీరు మాకు ఉపదేశం చేయండి. మీరు నడవాల్సిన మార్గము మాకు చూపించండి. ఇది సత్యము, నిన్ను గూర్చిన సత్యము, సర్వోన్నత సత్యం మాకు బయలుపరచండి. నాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చాలా విచిత్రమైనటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని విషయాలలో సృష్టికర్తకు సంబంధించి ఆలోచన చేసినప్పుడు, సృష్టికర్త ఎడల మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? దేవుని గూర్చి ఆలోచించినప్పుడు, దేవుని వెదకినప్పుడు మనం ఏం చెయ్యాలి? సాధారణంగా బైబిల్లో నుండి ఉపదేశకులు ఎత్తి చెప్పే మాట విశ్వసించుడి అని. నమ్మండి, జస్ట్ బిలీవ్ హిమ్ అని బోధకులు చెబుతూ ఉంటారు. అవును, నమ్మాల్సిందే. దేవుడి విషయంలో మనం చేయాల్సింది నమ్మటమే. వి జస్ట్ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్ బికాజ్ హిస్ ట్రస్ట్ వర్ది. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన్ని నమ్మడమే మంచిది. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన మాట కనబడుతుంది. దేవుని ఎదుటికి వచ్చినటువంటి అన్య జనాంగాలతో ప్రభు మాట్లాడుతూ వ్యాజ్యమాడుడి అంటున్నాడు. వ్యాజ్యమాడుడి. 26వ వచనములో ఆ వాదము న్యాయమని మేము అనున్నట్లు తెలియజెప్పిన వాడెవడు అని సవాలు చేస్తూ ఉన్నాడు. 21లో వ్యాజ్యము అనే మాట కనబడుతుంది, 26లో వాదము అనే మాట కనబడుతుంది. రండి మనం వాదిద్దామని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆ సర్వలోక సృష్టికర్త మనుషులను పిలుస్తున్నాడు. రండి మనం వాదన చేద్దాం, రండి మనం ఆర్గ్యుమెంట్ చేద్దాం, తర్కం చేద్దాం. వాదము, తర్కము, పరిశోధన చేద్దాం రండి. నన్ను నమ్మండి అని చెప్పాల్సిన దేవుడు వాదవాడలా రండి అని పిలుస్తున్నాడు ఏమిటి?
వ్యాజ్యం ఆడదాం రండని పిలుస్తున్నాడు ఏమిటి? ఎందుకు ఇలా పిలవలసి వచ్చిందంటే ప్రజలు దేవునిని నమ్మలేని స్థితిలో పడిపోయారు. అసలు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న ఒకటి. ఒకవేళ ఉంటే సమాజంలో ఇంత అన్యాయము అక్రమము ఎందుకు కొనసాగుతుంది? అది ఇంకో ప్రశ్న. సరే, ఏదో ఒక కారణాన్ని బట్టి దేవుడు ఈ సాంఘిక అసమానతలు అనుమతించాడు అనుకుంటే, ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనుకుంటే, మరి ఏ దేవుడు నిజమైన దేవుడు? ఈ పరిస్థితులన్నీ మనుషుల మనసులను కలవరంలోకి నెట్టేశాయి. అసలు దేవుణ్ణి నమ్మాలంటే నమ్ముతాం, అసలు ఎవరిని నమ్మాలి? ఏ దేవుణ్ణి నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఇవన్నీ ప్రశ్నలు ప్రియులారా. నమ్మండి అనంటే దేన్ని నమ్మాలో మనుషులు అర్థం కానటువంటి అయోమయ స్థితిలో పడిపోయారు కనుక దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి, మనం వాదం చేద్దాం, తర్కిద్దాం, వ్యాజ్యమాడదాం రండి అంటూ ఇంకొక మాట అన్నాడు, మీ రుజువు చూపించండి, మీ రుజువు చూపించండి. ఈ ప్రసంగ ప్రారంభంలోనే చెప్పాను, దేవుడు అన్యజనులతో మాట్లాడుతున్నాడు. అన్యజనులు అనే మాటకు అర్థం ఏమిటంటే, ఈ బైబిలులో మాట్లాడుతున్న దేవుణ్ణి తమ స్వంత దేవునిగా అంగీకరించని వారు. అన్యజనులు అంటే ఈ బైబిల్లో పలుకుతున్న దేవుణ్ణి నిజమైన దేవుడిగా గుర్తించని వారు. మాకు మా దేవుళ్ళు ఉన్నారులే అనుకునేవాళ్ళు, ఆ బైబిల్లో కనబడుతున్న వాడు దేవుడు కాడు అనుకునేవాళ్ళు, ఒకవేళ అయినా మనకు అక్కర్లేదు అనుకునేవాళ్ళు. వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడు, రండి, నేను దేవుణ్ణి కానంటున్నారుగా మీరు, మీ రుజువు చూపించండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను దేవుణ్ణి కాను అనడానికి మీ రుజువు ఎక్కడా? ప్రియులారా, బైబిల్లో మాట్లాడుతున్నటువంటి దేవుడు చాలా విప్లవాత్మకమైన ఆలోచన ధోరణి కలిగిన వాడు. టు డిస్కవర్ ద రియల్ గాడ్ ఆఫ్ ద బైబిల్ విల్ బ్రింగ్ ద ట్రూ రివల్యూషన్ ఇన్ ఎవ్రీవన్స్ పర్సనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ కండిషన్స్. సామాజిక స్థితిగతులలో, దేశకాల పరిస్థితులలో, వ్యక్తిగత జీవితాలలో అసలు సుసరైన పెను విప్లవం రావాలంటే బైబిల్లో పలుకుతున్న దేవుణ్ణి మనం గుర్తించాలి. అసలు ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ దేవుణ్ణి నమ్ముతున్నాం అనుకున్న వాళ్ళకు కూడా అసలు ఆయన ఎవరో తెలియదు. సాధారణంగా సంఘ నాయకులు ఎదురు ప్రశ్నలను ప్రోత్సహించరు. దే డు నాట్ ఎంకరేజ్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అండ్ ఎంక్వైరీస్. ఎదురు ప్రశ్న వేస్తే అవిధేయత కింద జమ కడతారు. ఎవరైనా పోతే, అయ్యగారు మరి మీరు పలానా ప్రసంగం చేశారు, నాకు అనుమానం వచ్చింది, నాకు ఈ ప్రశ్న పుట్టింది, మరి దానికి బైబిల్లో ఆధారం ఎక్కడుందండి, మీరు చెప్పింది నాకు సరిగా అనిపించలేదు, బైబిల్లో ఎక్కడుందో చూపించండి అని అడిగారు అనుకోండి, ఎరా నన్నే అడిగేంతటి వాడు అయ్యావురా నువ్వు? పెద్దవాళ్ళని ఎదురు మాట్లాడితే కళ్ళు పోతాయి, జాగ్రత్త. నోరు మూసుకొని చెప్పింది నమ్మ అంతే, ఎక్కువ తక్కువ మాట్లాడదా, నాకంటే ఎక్కువ తెలుసుగా నీకు అని గదమాయించడమే. పెద్దోళ్ళు చెప్పింది నోరు మూసుకొని నమ్మాలరే, ఎవరి ప్రశ్న వేయకూడదు. దేవుడు ఏం చెప్పారు? పెద్దోళ్ళ మాట వినమని చెప్పలే. అది నేను సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను, చెప్పుకోవాలని నాకు ఇష్టం లేదు. కానీ అమెరికా దేశంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలు, 1000 మంది పట్టే దేవాలయాలు,
ముందు 3-4 బెంచీల్లో మాత్రమే మనుషులు కూర్చుంటారు. అంటే నడుములు ఒడిగిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళందరూ ముందు కూర్చుంటారు. వెనక బెంచీలన్నీ ఖాళీ. యవనస్తులందరూ వీకెండ్ వచ్చిందంటే శని ఆదివారాలు కార్లు వేసుకుని ఎక్కడొక్కడు తిరగడానికి వెళ్తారు. ఎక్కడ తిరగలేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళందరూ చర్చకు వస్తారన్నమాట. సరే, నేను వెళ్ళిన తర్వాత దేవుని కృపను బట్టి కొన్ని వందల మంది యవనస్తులు ఆరాధనకు వచ్చారు. వైట్ పీపుల్ అండ్ ఇండియన్స్ ఆల్సో. ఆ సంఘ కాపరులు నాకు ఒక మాట చెప్పారు, అయ్యగారు వీళ్ళందరూ ఎన్నిసార్లు పిలిచినా రారండి చర్చికి, మళ్ళీ మీరు వచ్చారండి వాళ్ళు, విచిత్రంగా ఉంది అని. యవనస్తుల కొరకు స్పెషల్ డిస్కషన్ ఎవరు పెట్టారు నాకు. అప్పుడు అడిగాను, వై డోంట్ యూ పీపుల్ కమ్ టు ద చర్చ్ ఎవ్రీ సండే? ఎందుకు రారు మీరు అని అంటే, పాస్టర్ గారు మా మనసులో సందేహాలున్నాయి, వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు, మా మైండ్లో డౌట్ మాకుంది, ఆయన ఎంతసేపటికి వచ్చి చేయగలవాడు, లేపాడు అని చెబుతున్నాడు. లేపాడు రైతే, నా డౌట్ అడుగుకోవాలి మరి. నా హృదయంలో సందేహం ఉంది, దానికి ఆయన చెప్పలేకపోతున్నాడు. ఎప్పుడు చెప్పిందే చెప్తా ఉంటే మాకు బోరు కొట్టి కనీసం లైఫ్ అన్నా ఎంజాయ్ చేద్దామని వెళ్ళిపోయామండి అని చెప్పారు. మానవుని యొక్క హృదయంలో అనుమానము, సందేహము ఉన్నంత కాలము అతడు ముందడుగు వేయలేడు. అదొక పెద్ద స్పీడ్ బ్రేకరే కాదు, అడ్డుగోడ కట్టినట్టే. అందుచేత బైబిల్లో మాట్లాడుతున్న దేవుడు ప్రశ్నలను ఎప్పుడు కూడా నిరుత్సాహపరచలేదు. ఒలీవల కొండ మీద యేసు ప్రభు వారు ఒంటరిగా ఏకాంతంగా కూర్చున్నప్పుడు అందరూ వచ్చి, శిష్యులు వచ్చి ప్రశ్నలు అడిగారు. ఒక్కసారి కూడా యేసు విసుక్కోలేదు, ఓపికగా సమాధానాలు చెప్పాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చి ఆ ఉపమానములన్నిటిని గూర్చి ఆయన్ని ప్రశ్న వేయగా యేసు వాటన్నిటికీ వారికి గ్రహింప శక్తి కలిగిన కొలది సమాధానములు ఇచ్చినని బైబిల్ చెబుతోంది. దేవుడు అంటూ నన్ను ప్రశ్నించండి, నేను దేవుణ్ణి కానన్నారుగా, కాను అనడానికి మీ రుజువు ఏంటి? రుజువులు అడుగుతున్నాడు, అంతేకాదు రుజువులు చూపిస్తున్నాడు ఆయన. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయములో 3వ వచనములో ఇలాగూ వ్రాయబడింది. అపొస్తలుల కార్యాలు 1:3, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను, ఫుట్నోట్లు, అనేక రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. అపొస్తలుల కార్యాలు 1:3లో ఏం చూపిస్తున్నాడు ఆయన? అనేక రుజువులను చూపించి. యెషయా 21లో ఏం చెబుతున్నాడు ఆయన? మీ రుజువులు ఎక్కడ? నేను దేవుణ్ణి చెప్పడానికి నా రుజువులు నేను ఆఫర్ చేస్తున్నాను. కమాన్, ఐ ఆఫర్ ఎవిడెన్సెస్ అండ్ proofs so that you will be convinced that I am the true God. In order to convince you, I have enough proofs. నేను కాదు, దేవుణ్ణి కాదంటానికి మీ దగ్గర ఏ రుజువులు ఉన్నాయి? ఎంత న్యాయంగా మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారా? ఎవరా మీరు? నన్ను అడుగుతారా? కాల్చి పారేస్తాను ఒకటండి. నేను సర్వశక్తులు దేవుణ్ణి అయితే దురుపేషం చేస్తారా మీరు అని చికాకు పడ్డం లేదు ఆయన. నేను దేవుణ్ణి కాదంటారా? ఎందుకు గానో చెప్పండి. నేను దేవుణ్ణి ఎందుకు అవునో నేను చెప్తాను. ఆ రుజువుల్లోకి తర్వాత వెళ్దాం. కానీ ఇక్కడ ఒక బేసిక్ ఫ్యాక్ట్ ఒకటి మనం నేర్చుకున్నాం. ఏంటంటే, దేవునిని గూర్చినటువంటి మన విశ్వాసము గొడ్డి విశ్వాసముగా ఉండుట దేవునికి ఇష్టమే లేదు. మనం దేవుణ్ణి నమ్మాల్సిందే కానీ గుడ్డిగా నమ్మొద్దు. మన నమ్మకము కొన్ని రుజువుల మీద ఆధారపడి ఉండాలి. నమ్మినా నమ్మకపోయినా దానికి ఆధారం నువ్వు చూపగలగాలి. నమ్మడం లేదా? ఎందుకు నమ్మడం లేదో ఆధారం చూపించు.
దేవుణ్ణి నమ్ముతున్నావా, ఎందుకు నమ్ముతున్నావా ఆధారం చూపించు. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ యూ మస్ట్ నో వై యు ఆర్ నాట్ బిలీవింగ్, అండ్ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ ఇన్ గాడ్ యూ మస్ట్ నో వై యూ బిలీవ్ హిమ్. ఏదో మా తాతలు నమ్మారు కాబట్టి నేను నమ్మానట్టు కుదరదు. మీ తాత ఎడ్ల బండి మీద పోయాడు, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? మీ తాత గోసి పెట్టుకున్నాడు, నువ్వు ఎందుకు తాను తెలుసుకుంటున్నావు? తాతలు ఏదో చేశారు మేము చేస్తాను కుదరదు. నీకంటూ నీకు ఒక కారణం ఉండాలి. ఎంత విప్లవాత్మకమైన తలంపు చూశారా? అందరూ చెబుతున్నారు దేవుడిని నమ్మండి 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 అని. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే నమ్మండి రా మాకు, కానీ గుడ్డిగా నమ్మొద్దు. ఐ వాంట్ టు బిలీవ్ ఇన్ మీ బట్ నాట్ ఎ బ్లైండ్ ఫెయిత్. I want you to believe me but not blindly. You must know why you believe me. You must know it. ఆ రీజన్, కారణం మీకు తెలియాలి. రుజువు దేవుని బిడ్డలారా, రుజువులు అడిగేసరికి దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు నువ్వు చెబుతున్నది సత్యం అనడానికి రుజువు ఏంటి, నువ్వు చెబుతున్న మాటకు ఆధారం ఏంటి అని అడుగుతున్నామన్నమాట. ఇక దానికి అంతులేని పరిశోధన. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి? దేవుడు ఉన్నాడన్నాక మళ్ళీ ఇంతమంది దేవుళ్ళు ఎందుకు వచ్చారు? ఏడు చెప్పినా దానికి రుజువులు ఉన్నాయా? దర్యాప్తు చేసి నేను కూడా ఆ సంగతిని కనుక్కోవచ్చా? ఆధారములు ఎక్కడున్నాయి? దానికి లాజికల్ రీజన్స్ ఉండాలి, సైంటిఫిక్ రీజన్స్ ఉండాలి. ఇవన్నీ కలిసి ఒక మనిషి జీవితకాలమే తెల్లారిపోతుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక్కొక్కరు వెదకాలంటే కష్టం, కానీ నేను తెలుసుకున్న విషయాలు నేను ఉంచుతాను. ఒకవేళ క్రీస్తు నుండి విశ్వాసం ఉంచని వారైతే వారికి కూడా ఈ వర్తమానం ఉపకరిస్తుంది అనుకుంటున్నాను. ఇదివరకే నమ్మిన వారైతే కూడా వారి విశ్వాసం బలపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, గత రాత్రి నేను ఒక అంశాన్ని ప్రారంభించాను. దేవుడు ఒకడే అయి ఉన్నప్పుడు ఇంతమంది దేవతలు ఎందుకు ఎలా పుట్టుకొచ్చారు? నేను ఇంతవరకు చెప్పిందంటే ఉపోద్ఘాతమే, అది మీరు గుర్తుంచుకున్నా మర్చిపోయినా పర్వాలేదు, ఇప్పటి నుంచి జ్ఞాపకం పెట్టుకోండి. అదంతా మీరు చెప్పాల్సి వచ్చిందంటే క్రీస్తుల గురించి మాట్లాడేటప్పుడు నేను తార్కికంగా మాట్లాడుతున్నాను. ఆ పొజిషన్ జస్టిఫై చేయడానికి ఈ మాటలు చెప్పాను నేను. ఏదో గుడ్డిగా యేసు దేవుడు నమ్మంటే ఎందుకు నమ్ముతాం, నేను కాదంటామంటే అనే తరం ఇది. అసలే ఈ మట్టి విప్లవాల గడ్డ. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సామాన్యులు కాదు. ఏదో నమ్మంటే అతను అలాగే బాప్తిసం ఎప్పుడు ఇస్తాం అనే రకం కాదు. అయ్యగారిగా బాప్తిసం ఇచ్చే రకం ఇక్కడ. అందుచేత నాకు తెలుసు నమ్మంటే నువ్వు నమ్మాలి, నువ్వు కూర్చో నేను చెప్తాను నువ్వు విను అనే రకం. నేను ఇక్కడ కూర్చున్న వాడినే కనుక నాకు తెలుసు. అందుచేత మీలో ఎవరన్నా తార్కికంగా ఆలోచించేవారుంటే మిమ్మల్ని బైబిల్లోని దేవుడు ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడని ఈ సాయంత్రకాలం మీకు తెలియజేయగోరుతున్నాను. ఇఫ్ యు ఆర్ ఎ లాజికల్ థింకర్, ఇఫ్ యు ఆర్ ఎన్ ఆర్గ్యుమెంటేటివ్ పర్సన్, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ లవ్స్ యు ఎస్పెషల్లీ. ఎస్, వాదించే రకం నువ్వైతే ఈ బైబిల్లోని దేవుడు నేను ఎక్కువ ఇష్టపడతాడు. గుడ్డిగా నమ్మేవాడి కంటే తర్కించి నమ్మేవాడిని ప్రభు ఎక్కువ ఇష్టపడతాడు. ఆయనే పిలిచాడు కదా, వ్యాజ్యమాడుడి అన్నాడు. వ్యాజ్యమాడండి, మీ రుజువులు చూపించండి, నా రుజువుగా చూడండి అంటున్నాడు ఆయన. కనుక మేము కొంచెం మాకు ఆధారాలు ఉంటే కానీ నమ్మను సార్ అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు. ఆ మనసు మీకున్నందుకు ఈ దేవుడు మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడతాడు. ఆ మాట చెప్పడానికి ఆ ఉపోద్ఘాతం అంతా చెప్పాను. గత రాత్రి కాలం నేను ఒక
అంశాన్ని ప్రారంభించాను. ఇంతమంది దేవతలు ఎందుకు పుట్టారు, ఎలా పుట్టారు? ప్రియులారా, నిజానికి మనము మాట్లాడుకుంటున్న ఈ అంశానికి ఒక పేరు పెట్టవలసి ఉంటే నేను అనుకుంటాను దానికి ఈ పేరు చాలా బాగుంటుంది అనుకుంటాను. భారతదేశంలో మతము యొక్క పరిణామ క్రమము. భారతదేశంలో మత విశ్వాసము యొక్క పరిణామ క్రమము. The order of evolution of religious thought in India. ఇదొక మహాసముద్రమంత అంశం. ఇండియాని నేను కన్సల్ట్ చేశాను. ప్రపంచంలో దేవుని గూర్చిన వేదాంత ధోరణుల యొక్క పరిణామ క్రమము అనే అంశం ఎత్తుకుంటే మన బతికే సరిపోదు. భారతదేశంలో ఉన్న ఈ మత క్రమం ఎలా ఏర్పడిందో అది కూడా చెప్పుకోవడానికి మనకి కూటాలు సరిపోవు. ఏదేమైనా ఒక అంశాన్ని పరిచయం చేస్తూ ఉన్నాను. మీరు ఈ దిశలో ఇక మీదట ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, చకచకా చెప్పుకెళ్ళిపోతాను. మానవ జాతి యొక్క చరిత్రను కూడా కొంచెం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుడు కోరుతూ ఉన్నాడు. అసలు మానవ జాతి ఎక్కడ ఎలా ప్రారంభమైంది? భారత జాతి ఎక్కడి నుంచి పుట్టింది? ఎలాగ అసలు మన 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 దేశ చరిత్ర ప్రారంభం ఎక్కడ? అవన్నీ మనము ఆలోచన చేస్తే ఒకటి మాత్రం నేను మీకు చెప్పగలను. బైబిలులో కనబడుతున్న యేసునాథుడు అద్వితీయ సత్యదేవుడని తప్పక నువ్వు నమ్మి తీరుతావు. తెలియనప్పుడు అన్ని ప్రశ్నలే, తెలిస్తే మాత్రం అనుమానం ఉండదు. యేసు ఏకైక మార్గమని నువ్వు నమ్మగలుగుతావు. బైబిల్ గ్రంథం తేటగా ఒక మహాసత్యాన్ని చెబుతున్నది, క్లుప్తీకరిస్తాను. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యాలు 17:26లో ఇలాగ చెప్పబడింది. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఎవరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, చాలు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ప్రపంచంలోని మనుషులందరూ ఒకరి కడుపుననే పుట్టారు. ఆర్యులు, ద్రావిడులు, ఆఫ్రికన్ తెగలు, మంగోలియన్ తెగలు, ఆంగ్లో సాక్సన్ పీపుల్, ఇలాగ రకరకాల ఆదిమ మానవ జాతులు ఉన్నారు. అసలు వీళ్ళందరికీ కూడా తండ్రి ఒక్కడేనని బైబిల్ గ్రంథం చాలా తేటగా చెబుతోంది. మానవ జాతి ఎలా పుట్టిందనంటే మానవ జాతి కోతిలోంచి పుట్టిందని అర్థం లేని అడ్డమైన వాదనలు చేస్తున్నారు. చాలా తప్పదు. కోతుల్లోంచి మనుషులు పుట్టలేదు నాయన. జెనెటిక్ సైన్స్ ఒప్పుకోదు. ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ yet a hypothesis which is yet to be proven and which will never be proven, because all other sciences are going against the theory of evolution. పరిణామవాదము, డార్విన్ థియరీకి అడ్డంగా పోతున్నాయి మిగతా సైన్సులన్నీ కూడా. జెనెటిక్ సైన్స్ చెప్పారు, జన్యు శాస్త్రం చెప్పేది ఏంటంటే తండ్రి తల్లి, మేల్ అండ్ ఫిమేల్ ఎవరి కలయిక వల్ల పిండోత్పత్తి కలిగిందో ఆ పిండములో తల్లిదండ్రుల లక్షణములు 100% ఉంటాయి. దానికి లేని లక్షణం కొత్తది దీనికి రాదు, ఉన్నది లేకుండా పోదు. ఆ పురుష స్త్రీ పురుషులు ఎవరైతే కలయిక ద్వారా పిండధారణ జరిగిందో
వాళ్ళ కొమ్ములుంటే వీడికి తినడానికి కొమ్ములు వస్తాయి, వాళ్ళకి రెక్కలుంటే వీడికి రెక్కలు వస్తాయి, వాళ్ళకి తోక ఉంటే వీడికి తోక వస్తుంది. తల్లిదండ్రులకు లేనటువంటి లక్షణాలు తినడానికి రావు, వాళ్ళకున్న లక్షణాలు లేకుండా పోవు. ఎవ్రీ లివింగ్ క్రీచర్ కెన్ ఎగ్జాక్ట్లీ రీప్రొడ్యూస్ హిమ్సెల్ఫ్. అంతేగాని కొత్త లక్షణాలు ఏమి వచ్చి పడవు, దానికి జెనెటిక్ సైన్స్ ఒప్పుకోదు. మనుషులకు మనుషులే పుడతారు, కోతులకు కోతులే పుడతాయి. కోతులకు మనుషులు పుట్టరు, కానీ కొన్నిసార్లు ప్రత్యేక పరిస్థితుల్లో మనుషులకు కోతులు పుడుతుంటారు, అది వేరే విషయం. దాని మెతుకు అసలు మనుషుల కోతులు పుట్టం కాదు, మనుషుల కోతులు అవుతూ ఉంటారు, అది వేరే విషయం. నిజానికి మానవుని యొక్క ప్రారంభం ఎలా జరిగిందంటే, దేవుడంట ముందు ఒక మనిషిని నిర్మించి అతనికి ఒక భార్యను చేసి ఇచ్చాడు, అతనిలో నుండే సకల జాతులు పుట్టాయి. మన ఈనాడులో జ్ఞాన నేత్రము అనే చోట వేశాడు కొన్ని దినాల కిందట. ఎవరో సైంటిస్ట్ కనుక్కున్నారంట, ఈ జన్యువులన్నీ కూడా పరిశోధన చేసి 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 ప్రపంచములోని జాతులన్నీ కూడా ఒక్క మూల పురుషుల నుండే పుట్టాయని ఆ సైంటిస్ట్ గారు కనుక్కున్నారంట. ఈనాడు జ్ఞాన నేత్రంలో వేశాడు. నువ్వు ఇప్పుడు కనుక్కున్నది ఏంటి? ఎప్పుడో బైబిల్ అదే చెప్పింది. బైబిల్ చెప్పినవన్నీ నేను కొత్తగా కనుక్కుంటూ ఉంటారన్నమాట. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు నిర్మించాడు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్ని బట్టి ఆ జాతులు అలా విడిపోయాయి. ఏమైందో నేను టూకీగా చెప్తాను. మీరు వేరే ఊరైతే చాలాసేపు చెప్పాలి, కానీ వరంగల్లో అవసరంలే. అసలు మందికో ఇషారా కాఫీ హై. వరంగల్లో వేరే ఊర్లో 30 గంట చెప్పే పాయింట్ ఇక్కడ ఒక అలాగంతా అందుకుంటారంతే. అంత నా వాళ్ళు కదా. ఆరంభంలో దేవుడు సృజించినప్పుడు భూమి మీదంతా ఆ ఒకని నుండి వచ్చిన సంతానం అంతా ఒక చోటే ఉన్నారు. ఇట్ వాజ్ వన్ ఫ్యామిలీ. ఆదికాండము 11:1 చెప్పాడు, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వాళ్ళంతా ఒకే భాష మాట్లాడారు, ఒక భాష ఒక పలుకు, మళ్ళీ యాస కూడా వేరు కాదు. భాష ఒకటే, పలుకు కూడా ఒకటి, సేమ్ యాక్సెంట్ అన్నమాట. ఈ రోజుల్లో ఇప్పుడు దాని తెలుగు అందరూ తెలుగే. వరంగల్లో వచ్చిండు పోయింది అంటాం, అటు రాయలసీమకి వెళ్తే వచ్చినాడు పోయినాడు అని అంటాం, కృష్ణా జిల్లాలో వచ్చాడు వెళ్ళాడు అని అంటాం. తెలుగే, అది తెలుగే. వచ్చినాడన్నా తెలుగే, వచ్చిందన్నా తెలుగే, వచ్చాడన్నా తెలుగే. ఆ రోజుల్లో ఆ భేదం కూడా లేదు, అంతా ఒకటి, ఒకే భాష ఒకే పలుకు. అలా ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి నిమ్రోదు అనేవాడి కింద ఒక రాజ్యముగా రూపొందారు. ఆ నిమ్రోదు అనేవాడు ఏం చేశాడంటే, నేను మీకు నిరూపణలు కూడా చెప్తాను, ముందు కథ చెప్పుకెళ్తాను, అవసరమైన చోట నిరూపణ ఇస్తాను. ఆ నిమ్రోదు అనేవాడు ఏం చేశాడంటే, నేను మీకందరికీ రాజును మాత్రమే కాదు, నేను దేవుడను కూడా, నన్ను ఆరాధించండి, నేను సూర్యదేవుని అవతారాన్ని, నా భార్య చంద్రని, ఆమె ఆకాశ రాణి, నాకిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు తమ్ముడు అంతే. వాడేమో ఏదైనా తోటలో దేవుడు చెప్పాడుగా, స్త్రీ సంతానము రక్షకుడు విమోచకుడు పుడతాడు, వాడు వీడే. దేవుడు వాగ్దానం చేసిన స్త్రీ సంతానం నా కొడుకు, నేనేమో సూర్యదేవుని, నా భార్య ఆకాశరాణి, నా కల వాగ్దానం చేసిన స్త్రీ సంతానం నా కొడుకు, నేనేమో సూర్యదేవుని, నా భార్య ఆకాశరాణి, నా కలయిక ద్వారా పుట్టినటువంటి వీడే మీకందరికీ విమోచకుడు, మమ్మల్ని ఆరాధించండి అని డిమాండ్ చేశారు. ఎవడైనా ఆరాధించకపోతే వాడిని అడ్డంగా నరికేస్తానన్నారు. అందరూ వాడిని ఆరాధిస్తున్నారు, సృష్టికర్తను మర్చిపోయారు, వీడిని ఆరాధిస్తున్నారు. అప్పుడు దేవుడు దిగి వచ్చి చూశాడు పరిస్థితి.
సత్యదేవుడు ఎవరని ఒక్కడు కూడా ఆలోచించట్లేదు. అందరూ వాడిని ఆరాధిస్తున్నారు. దేవుడి ముందు రెండు చాయిసెస్, రెండు మరి అవకాశాలు ఉన్నాయి. కోపగించుకొని అగ్నిని పిలిపించి జాతి జాతి అంతటిని భస్మం చేయవచ్చు. అలా చేస్తే మరి నేను వాగ్దానం చేశానుగా రక్షకుడు పుడతాడని చెప్పాను కదా, మరి నా మాట ఏం కావాలి? రక్షకుడు పుట్టాలంటే ఇప్పుడే పుట్టాను కుదరదు, కాలం సంపూర్ణం కావాలి. కాలం సంపూర్ణమైనప్పుడు నా కుమారుణ్ణి పంపుతాను. మరి ఇప్పుడు కాలం సంపూర్ణం కాలేదు. కాలం సంపూర్ణమయ్యేదాకా, రక్షకుడు పుట్టేదాకా ఈ మానవ జాతి బ్రతుకుండాలంటే ఇప్పుడు నిమ్రోధి మతం ఉంటే మాత్రం వాడు బతకడం కష్టం. మరి ఎలాగా? అందుకని దేవుడు ఇంకొక మార్గం ఎన్నుకున్నాడు. వీళ్ళు ఏకజాతిగా ఉంటే ఆ నిమ్రోధిగాన్ని ఆరాధిస్తుంటారు. అందుచేత వీళ్ళు ఈ మతమును చిన్నాభిన్నం చేయడానికి సత్యదేవుడు భాషలు తారుమారు చేశారు. అందుకే ఒక భాషలో నుండి అన్ని భాషలు పుట్టాయి కనుక దాదాపు అన్ని భాషలలో కూడా దాదాపు కొన్ని మాటలు పోలిక ఇంకా కొనసాగుతూ ఉంది. ఉర్దూలో బెహత్తర్ అంటాం, ఇంగ్లీష్లో బెటర్. మనస్సు మన్, ఇంగ్లీష్లో మైండ్ అంటాం. హృది సంస్కృతం, హార్ట్ ఇంగ్లీష్. ఎందుకు ఆ హ ర ట అనే అక్షరం అదే శబ్దాలు. అలాగే వందల కొద్ది లింగ్విస్టిక్ స్టడీ మీరు చేస్తే మీరు ఏదైనా ఒక చదువు ఫుల్గా చదవండి, మీరు చేసి దొరుకుతాడు. అది నేను చెప్తున్నాను. ఏదైనా ఒక చదువు ఫుల్గా చదవాలి. చరిత్రన్నా పూర్తిగా అధ్యయనం చేయండి, ఫిజికల్ సైన్సెస్ అన్నా అధ్యయనం చేయండి, లేకపోతే ఖగోళ శాస్త్రం, పురాతత్వ శాస్త్రం ఏదన్నా ఒకటి చుడముట్ట చదివితే అవతల మీరు చేసి దొరుకుతారు. అసలు ఏది చదవని మా తాత నమ్మాడు, మేము ఇదే నమ్ముతామంటే మీరు నా దేవుడు కూడా రక్షించలేదు. తాత నమ్మడం ఏంటి? అది అజ్ఞాన కాలం. ఇప్పుడు నీకు ఇంత విజ్ఞానం వచ్చి ఇంత తాత నమ్మకాలు ఏంటి? నీ సొంత పరిశోధన ఉండాలి. అది ఈ సభల్లో ఒకడైనా పరిశోధకుడుగా తయారైతే నా యొక్క జీవిత ధ్యేయం నెరవేరినట్టే. నేను చెప్పింది నమ్మడం కాదు, అసలు ఇది ఎంతవరకు రైటో చూద్దాం అనే పరిశోధనకు పూనుకున్నా చాలు, నేను తెలిసినట్టే. ఎందుకంటే పరిశోధకుడికి తప్పకుండా సత్యం దొరుకుతుంది. నాకు అలాగే దొరికింది. మరి చూడరా, అన్ని భాషలలో కొన్ని మాటలు దాదాపు ఒకే రకంగా ధ్వనిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటో ఎవరు చెప్పరు. అసలు మానవ జాతి ఎట్లా పుట్టిందని అడగండి, మన దేశంలో పెద్దలను అడగండి. అసలు మనవు నుండి మానవ జాతి పుట్టింది అంటారు మన దేశంలో పెద్దలు. ఆహా, మనవి సంతతి కనుక మానవుడు బాగానే ఉంది. మరి మనవులో నుండి పుట్టిన మానవ జాతిలో 4 వర్ణములు ఉన్నవి అంట. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, 4 తెగలు. ఇంత మనుకులమేదో. అసలు మనవి బ్రాహ్మణుడా, రెడ్డా, శూద్రుడా, లేకుంటే కమ్మ, కాప, క్షత్రియుడా, వైశ్యుడా, ఎవరు? తండ్రి కులమో కొడుకులు అదే కులం కావాలి కదా. అంటే సరే, ఆయన మనువు గారు ఒక బ్రాహ్మణుని, ఒక క్షత్రియుడిని, ఒక వైశ్యుడిని, ఒక శూద్రుడిని అన్నాడు అనుకుందాం. మరి అమెరికా వాడిని ఎవరికి అన్నారు? చైనా వాడిని ఎవరికి అన్నాడు? ఇదిగో అయ్యంగా ఎక్కువ అడుగుతారు, పెద్దలకు ఎదురు మాట్లాడితే కళ్ళు పోతాయి, దబాయి సెక్షన్ దిగడమే. జవాబులు లేవు. ఒకరిలోనండి మరి మానవ జాతి అంతా పుట్టిందంటే మరి ఇన్ని భాషలు ఎందుకు వచ్చింది, ఇన్ని జాతులు ఎందుకు వచ్చింది? ఎవ్వరు చెప్పరండి, ఈ గ్రంథం తప్ప. ఆ మనోరాజులో అసలు సంగతి ఏంటంటే, బ్రహ్మశిరస్సుని బ్రాహ్మణుడు పుట్టాడు, బ్రహ్మభుజాల్లో క్షత్రియుడు పుట్టాడు, ఉదరము నుండి వైశ్యుడు పుట్టాడు, పాదాల్లో నుండి శూద్రుడు పుట్టాడు అన్నారు. అసలు బ్రహ్మదేవుడి జోకులు
బ్రాహ్మణ తల, క్షత్రియ భుజాలు, శూద్ర పాదాలు ఉన్నాయా? ఒక శరీరం నుంచి పుడితే మరి అందరికీ కులం రావాలిగా. సరే, ఈ నలుగురు అయిపోయాక పంచముడు ఉన్నాడు, మాల మాదిగలు. మరి ఆయన ఎక్కడి నుంచి పుట్టారు? గాల్లోంచి పుట్టారా? దేవుడిలాగా స్వయం కూడా తల నుంచి కాళ్ళ దాకా లెక్క చెప్పాల్సి ఉంది. మరి ఐదో వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? గాల్లోంచి నువ్వు దేవుడిలాగా స్వయం అయినా నేను ఇంతకు నువ్వు పుట్టావు, ఇంత పరిశుద్ధుడు, మా అపవిత్ర మధ్యలో ఉండటానికి నువ్వు వీలు లేదు పరిశుద్ధుడా అని ఊరికి బయట పెట్టినట్టున్నారు వ్యాపింతులంతా కలిసి. మరి ఎందుకో ఆయన బయట పెట్టడం? అసలు ఈ కులాలు ఎందుకు వచ్చినాయో, మానమాదిగలనే సామాజిక అంతరాలు ఎందుకు వచ్చినాయో నేను చెబుతున్నాను. ఎవరు దీనికి సమాధానం చెప్పరు. దేవుని బిడ్డలారా, అసలు మానవ జాతి ఎట్లా ప్రారంభమైంది, ఇప్పుడున్న స్థితికి ఎలాగూ వచ్చింది అనే ప్రశ్నలకు బైబిల్ కంటే స్పష్టమైన సమాధానాలు ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఒక మనిషిలో నుండి మానవ జాతి పుట్టింది. ఆ ఒక మనిషి నుంచి పుట్టిన జాతి ఒక్క భాష మాట్లాడాలి కదా, మరి ఇన్ని భాషలు ఎందుకు వచ్చినాయి? ఎవరు చెప్పరు. ఇప్పుడు మనలో నుండి అందరూ చూస్తే మరి మనం ఇంగ్లీష్ మాట్లాడా, సంస్కృతం మాట్లాడా, అరబికా, ఉర్దూవా, తెలుగా, ఏది మాట్లాడారు? ఇప్పుడు నేను తెలుగు మాట్లాడితే నా కొడుకు తెలుగే మాట్లాడతాడు, వాడి కొడుకు ఎప్పుడు తెలుగే మాట్లాడతారు. సడన్గా ఒకరు లంబాడి భాష మాట్లాడితే మరి వేరే భాషలు ఎందుకు వచ్చినాయి? మనలో మాట్లాడితే మానవులంతా ఒక్క భాష మాట్లాడారు, ఎన్ని భాషలు ఎందుకు వచ్చినాయి అంటే ఏం అవన్నీ ఎక్కువ మాట్లాడితే కళ్ళు పోతాయి అంటారు. చెప్పలేకపోతే దబాయింపు సెక్షనే. మీనారా, దబాయిస్తే మనుషుల్లో సందేహాలు సమస్య పోవు, దేవుడికి దూరం అయిపోతారు. అందుకే దేవుడు అంటాడు, దబాయించడు ఆయన. రండి వ్యాజ్యం ఆడదాం, ఏ ప్రశ్న ఉంటే నాకు చెప్పండి, నేను చెబుతాను, రుజువు చూపిస్తాను. ఎంత మంచి దేవుడు చూసారా? ఒకరి నుండి పుట్టిన జాతంతో ఒక్క భాష మాట్లాడాలి కదా అన్నమాట వాస్తవం. ఒకప్పుడు అలాగే మాట్లాడారు. ఎప్పుడైతే వాళ్ళంతా ఒక మతాన్ని కల్పించుకున్నారో దేవుడు వచ్చి ఒక జాతిని భాషలు తారుమారు చేశాడన్నమాట. భాషలు తారుమారు చేశాడు, అర్థం కాకుండా చేశాడు. వాళ్ళంతా కలిసి ఇల్లు కట్టుకుంటున్నారు, ఒక పెద్ద గోపురం కడుతున్నారు. నిన్నటి వరకు బాగా నిర్మాణం సాగింది, రాత్రి పడుకున్నారు. దేవుడు దిగొచ్చి అందరి బుర్రకాయల్లో స్క్రూలు, నట్లు, బోల్ట్లు అన్ని కనెక్షన్లన్నీ తీసి రామ్ కనెక్షన్ తెచ్చి వెళ్ళిపోయాడు. రేపు పొద్దున నుంచి వాడి భాష అర్థం కావట్లేదు, ఎదురోటి భాష అర్థం కావట్లే. మేస్త్రి ఉండరే, బస్సుకు నీళ్ళు తీసుకురారా అంటే అలాగే చెప్పి వెళ్ళి వాడు 4 ఇటుకలు వేస్తున్నాడు. ఇటుకలు దేవరా అంటే వాడు పోయి మట్టి వేస్తున్నాడు, మట్టి దేవరా అంటే తీసుకొని కట్టలు వేస్తున్నాడు. కర్రబట్టుకొస్తాడంటే అనుకోకపోతే ఇంకోటి వెళ్ళేమో ఇంకోటి తెస్తున్నాడు. ఆఖరికి లేక ఒకడు ఎవడో మట్టి తీసుకురమ్మంటే ఖచ్చితంగా మట్టి కదా, వీరి భాష వాడి. అబ్బా చాలా థ్యాంక్స్ రా, వీళ్ళందరూ నన్ను సతాయించుకొని చంపారు, వాడు ఒకటి తిన్నానికి ఇంకోండి ఒక్కరు అర్థం చేసుకున్నా, చాలా థ్యాంక్స్ రా భయ్య అంటే, ఏంద్రా నన్ను థ్యాంక్స్ అంటారా? ఎవరా థ్యాంక్స్ అంటే దాని భాషలో థ్యాంక్స్ అంటే చెడ్డమాట. ఎవరు నువ్వు థ్యాంక్స్, నీ అబ్బ థ్యాంక్స్ రా అని తన్నుకున్నారు. అరే జుట్టు తీసుకొని ఏమిటో ఎవరు దాన్ని అర్థం చేసుకోవట్లేదు బాధపడి అందరు తన్నుకు చేస్తే నిమ్రోడు వచ్చాడు. నిమ్రోడు ఏంట్రా తన్నుకుంటున్నాడు, పిచ్చి వేసాలే, గోపురం కట్టండి అంటున్నాడు. నోరు మూసుకోరా, వీడియో బట్టి మాకు కంటే వచ్చి చంటి పాడేస్తామని వాడి మీద తిరుగుబాటు చేశారు. ఆఖరికి కకాదికలు చెల్లా చెదురైపోయారు. అలా చెల్లా చెదురైపోయిన వాళ్ళు వినండి బాగా. థ్యాంక్స్ అంటే చాలా మంచి మాట అనుకున్న గుంపు అందరూ ఒక మూలకున్నారు. థ్యాంక్స్ అంటే చాలా చెడ్డ మాట అనుకున్నాడు అందరూ ఒక మూలకున్నారు. నీళ్లు అనగా మట్టి అనుకున్నాడు ఒక దగ్గర ఉన్నాడు.
మట్టి అనగా రాయి అనుకున్నాడు ఇంకో దగ్గర ఉన్నాడు. ఒక గ్రూప్ అందరు దూరం ఉండి ఒకనోడు దిక్కు బిక్కుమంటా నిన్నడు దాకా బాగానే ఉన్నాడు వాడు, ఇప్పుడు కొత్త భాష మాట్లాడుతున్నాడు ఏంటో. నైట్ దేవుడు వచ్చి కనెక్షన్స్ అంతా మార్చిపోయాడు, వాళ్ళకు తెలియదు ఆ సంగతి. ఈ తరఫున కనెక్షన్స్ అన్ని తారుమారు చేసిపోయాడు. బుర్రకాయలో కొత్త లాంగ్వేజ్ ఫార్మ్ అయిపోయింది. సరే, అలా కొంతకాలం అయిన తర్వాత ఒకే భూమంతా ఏకఖండం సినిమా అప్పట్లో మానవ జాతంలో ఒకటి భూమంలో ఎప్పుడంత అమెరికా వేరు ఆస్ట్రేలియా వేరు అలా లేదు అప్పట్లో. అంత ఏకఖండం ఒక్కో రకం భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక్కో వైపు ఇలా వేసి దూరంగా ఉండి అలా చేస్తున్నారు. ఉన్నట్టుంది గడగడ గడగడ ధ్వని పెట్టి భయంకరమైన భూకంపం వచ్చి భూమి చీలిపోయి ఖండాలుగా విభాగింపబడి ఆదికాండము 10వ అధ్యాయం 25. ఏదరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి, వానిలో ఒకని పేరు పెలగు. జెనసిస్ 10:25. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా భూమి పెలగు అనగా విభజన, డివిజన్. ఒకడు పుట్టాడు, వాడు పుట్టినప్పుడు భూమి విభాగింపబడి అంతవరకు ఏకఖండమే. నేను మీకు సంగతి చెబుతాను, ఎంత ఏదో నా ఊహ కాదు. ఎప్పుడన్నా ప్రపంచ పటం చూసారా? చాలాసార్లు చూసి ఉంటారు. కళ్ళ ముందు జ్ఞాపకం వస్తుందా? ప్రపంచ పటాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆఫ్రికా ఖండం, ఐరోపా, ఆఫ్రికా ఖండం ఇలాగా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఇటువైపు. ఆ రెండింటిని కత్తిరించి ఆ రెండు అంచులు కలపడానికి ప్రయత్నం చేయండి, సరిగ్గా అతుకుతాయి. ఇన్ని వేల సంవత్సరాలు సముద్రపు నీటి ఒడిపిడికి అంచులు కొంచెం మారినా దాదాపుగా ఇంకా అలాగే ఉంది. శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఏంటంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉన్న భూభాగం, ఈ ఐరోపా, ఆఫ్రికా ఉన్న భూభాగం ఒకప్పుడు కలిసే ఉండేది. తర్వాత ఏదో కారణాన్ని బట్టి దూరం జరిగిపోయాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీనికి ఒక నిరూపణ ఏంటంటే ఆఫ్రికా ఖండం యొక్క చివరి అంచెంబడి ఉన్నటువంటి కొన్ని మొక్కలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఇటువైపు ఉన్నటువంటి అంచెంబడి కూడా ఉన్నాయన్నమాట. ఆ చెట్లు ఆ అంచుకు ఈ అంచుకు ఉన్నాయి, లోకములు ఇంకెక్కడ లేవు. ఆ ఎడ్జుకు ఈ ఎడ్జుకు ఉన్నాయన్నమాట. ఇటు ఎక్కడ లేదు కాదు, ఇంకా ఏ దేశంలో లేదు, అక్కడే ఉన్నాయి ఆ బొటానికల్ ఫ్యామిలీ ఆ చెట్లు అన్నమాట. దాన్ని బట్టి అంతా ఒకప్పుడు కలిసిన భూమి తగిలిపోయిందని శాస్త్రజ్ఞులు చెబుతున్నాను. ఇప్పుడు ఏనాడో బైబిల్ చెప్తుంది భూమి ఒకప్పుడు ఏకఖండముగా ఉండి తర్వాత తగ్గిపోయిందని. అలాగ పగిలిపోయిన తర్వాత ఇక ఆ ముక్క మీద ఉన్నోళ్ళు, ఈ ముక్క మీద ఉన్నోళ్ళు, ఆ ముక్క మీద ఉన్నోళ్ళు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన మతాలు కల్పించుకున్నారు. సరే, ఇండియాలోకి వచ్చి పడదాం. ఈరోజు టాపిక్ ఏంటని చెప్పాను, భారతదేశంలో మతం యొక్క పరిణామము. ఎప్పుడైతే భారతదేశంలో మరి సింధులోయ నాగరికత అనేది ఏర్పడిందో, సింధులోయ నాగరికత ప్రజలు వ్యవసాయ ప్రధానమైనటువంటి జాతి. వారు యుద్ధతంత్రములో నిపుణులేమీ కాదు. ప్రయోజనకరమైనటువంటి మంచి డ్రైనేజీ సిస్టమ్, మంచి వ్యవసాయ పద్ధతులు, మంచి బలమైనటువంటి ఇండ్లు ఇవన్నీ కట్టుకొని హాయిగా ప్రశాంతంగా జీవనం చేస్తున్నారు. ఆ టైంలో ఇరాన్ దేశం నుండి ఆర్యులు ఇండియాకు వలస వచ్చారు. దేశమును ప్రేమించమన్నా అన్నారు. దేశాన్ని ప్రేమించాలంటే అసలు దేశం అంటే తెలియాలిగా. దేశభక్తులను అడగండి, మన దేశం చరిత్ర ఏంటంటే తెలియదు. దేని మీద భక్తుంది మీకు అసలు దేశం చరిత్ర తెలియకపోతే? సరిగ్గా దేశం సంగతి చెబుతున్నాను వినండి.
ఆర్యుడు ఇండియాకు వలస వచ్చారు. నిన్న రాత్రి చెప్పారు. ఎందుకు వచ్చారన్నాను జ్ఞాపకం ఉందా? మతపరమైన అభిప్రాయ భేదాలను బట్టి ఇరాన్ దేశంలో ఉన్న ఆర్యులకు కలహములు వచ్చినవి. ఇరాన్ దేశంలోని ఆర్యులకు కలహాలు వచ్చినాయి. ప్రాముఖ్యంగా ఇరాన్ దేశంలో నుండి వచ్చినటువంటి ఈ ఆర్యులు ఏకేశ్వరుడున్నాడు అని నమ్మారు. పారసీక మతం ఏంటో మీకు తెలుసా? పారసీక మతంలో ఇద్దరు దేవుళ్ళు ఉంటారు. ఒకడు మంచి దేవుడు, ఒకడు చెడ్డ దేవుడు. ఈ లోకంలో మంచి వాటన్నిటినీ మంచి దేవుడు సృష్టించాడు, చెడ్డ వాటన్నిటినీ చెడ్డ దేవుడు సృష్టించాడు. అది వాళ్ళ మతం. కాదు అసలు దేవుడు ఒక్కడే అన్నోళ్ళు కొంతమంది. ఆ ఒక్క దేవుడు అన్ని మంచిగా చేశాడు, తర్వాత చెడిపోయింది అంటారు. సరే, ఆ మంచి దేవుడి పేరేంటి అంటే ఆయనకి అసురుడు అంటారు. అసురుడు అంటే దుష్టుడు. దేవుని అసురుడు అనకూడదని వీళ్ళు ఆ విభేదాలతో దెబ్బలాడుకొని విడిపోయి ఎందుకులేమని ఇండియాకు వచ్చేశారు. ఇప్పుడు చెప్తా వినండి. ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియాలో అంతవరకు సింధులోయ నాగరికత వీళ్ళందరూ ఏం చేస్తున్నారన్నాను? ప్రశాంతంగా జీవనం చేసే పద్ధతులను చూసుకుంటున్నారు. పెద్ద పెద్ద నగరాలు కట్టుకున్నారు. కానీ యుద్ధ తంత్రంలో వాళ్ళు ఏమి సాధన చేయలేదు. ఆయుధాలు లేవు. ఆర్యులు ఎప్పుడైతే ఇండియాకు వచ్చారో మత సంబంధమైన కారణాలతోనే కదా అక్కడి నుంచి కొట్లాడుకొని వచ్చేశారు. ఇండియాకు రాగానే ముందు ఆ ఉత్తర భారతదేశం అంతా ఆక్రమించుకొని తపస్సులు మొదలుపెట్టారు. అసలు దేవుడు ఎవరు, దేవుని గురించిన సత్యం ఏంటి, ఎందుకు మాకు ఇలాంటి విభేదాలు వచ్చాయి అని దేవుని గురించిన వేదాంత చింతన ప్రారంభించిన వారు ఆర్యులే ఇండియాలో. ఇదంతా జరిగింది ఎప్పుడు అంటే క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల కిందట. నేను మీకు ఒక విషయం చెప్తాను. లక్షల సంవత్సరాల కిందట, కోట్ల సంవత్సరాల కిందట ఫలానా యుగం అనేదంతా ఒట్టిదే. డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. మానవ జాతి చరిత్ర 6000 ఏళ్ల కంటే ఎక్కువ లేదు. అదేంటండి మీరు ఇలా చెబుతారు, నిన్న మొన్న సంగతి అంతా చెబుతారేంటి? అసలు మన దేశంలో బోల్డ్ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఇలా యుగాలు కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నాయి. ఈ 4 యుగాలు అయితే ఒక మహాయుగము, మన్వంతరాలు, శతకోటి మన్వంతరాలు అయిపోయాయి. ఎన్నెన్నో అసలు ముఖ్యమైనటువంటి కోటాను కోట్ల ఏళ్ళ చరిత్ర ఉందండి మన దేశంలో. నువ్వేంటి 2000 ఏళ్ళు 3000 ఏళ్ళు అంటావేంటి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాయనలారా, లక్షల ఏళ్ల సంగతి అంతా ఒట్టిదే. అసలు మానవ జాతి చరిత్ర 6000 ఏళ్లకు వెనక అసలు లేని లేదు. నేను ఇంకో సంగతి చెప్తాను. పురాతత్వ శాస్త్రము అని ఒక శాస్త్రం ఉన్నది. భూమితోని ప్రాచీన కాలపు కట్టడాలు, వాటి రాళ్ళు, ఆ కలప, ఆ చెక్క, ఆ మట్టి పాత్రలు అవన్నీ పాతకాలం ఉంటుంది. దాన్ని ప్రయోగశాలకు తీసుకొచ్చి రేడియో కార్బన్ డేటింగ్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంది. ప్రతి పదార్థంలో కార్బన్ తప్పకుండా ఉంటుంది. దాని వయస్సు నిర్ధారణ చేయడానికి రేడియో కార్బన్ డేటింగ్ సిస్టమ్ అని ఆ సిస్టమ్ ప్రకారం పాత్రలన్నిటికీ ఆ కాలపు ఉపకరణాలకు డేటింగ్ చేస్తున్నారు. భూమి మొత్తం కుళ్ళబొడి చేశారు. మీకు తెలుసా, ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన నగరము, నాగరికత క్రీస్తుకు పూర్వం 3000 ఏళ్ల కంటే వెనుక లేనే లేదు. దెర్ ఇస్ నో సివిలైజేషన్ ఆన్ ఎర్త్ బియాండ్ 3000 years BC. అంటే ఇప్పటికి 5000 ఏళ్ళు. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నామని చెప్పుకుంటున్నారు? ఇది కలియుగం. దీనికంటే ముందు ద్వాపర యుగం. అంటే ఎన్ని లక్షల ఏళ్ళు అనుకుంటున్నారు కదా.
ఇటీవల ఒక పురాతత్వ శాస్త్ర పరిశోధకునికి ద్వాపర యుగం కాలం నాటి ద్వారకా నగరం దొరికిందని ఒక 2 నెలల కిందట ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో వేశారు. రావు గారు, పురాతత్వ శాస్త్రజ్ఞుడు డాక్టర్ రావు గారిని వేశారు. రేపు అది వీలైతే అది వెతుకుదామని. ద్వాపర యుగం కాలం నాటి ద్వారకా నగరం దొరికిందట. సరే, ఆ రాళ్ల వయసు ఎంతో తెలుసా? 5,000 ఏళ్ల కిందట అంటారు. లక్షలో ఎటుపోయింది మరి? లక్షల వేల సంవత్సరాలు. అవన్నీ అతిశయోక్తులే. దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను నిర్మించను. ఈ అన్ని జాతులకు మొదటి తండ్రి ఆదాముని దేవుడు చేసింది క్రీస్తుకు పూర్వం 4,000 ఏళ్ల కిందట. క్రీస్తుకు పూర్వం 4,000 ఏళ్ల కిందట మొట్టమొదటి మనిషిని దేవుడు చేశాడు ఈ గడ్డ మీద, భూమి మీద. ఇప్పటికీ 6,000 ఏళ్ల కిందట. ఆ తర్వాత మొదటి 1000 సంవత్సరాల లోపల ఆయన సంతానం అంతా విస్తరించింది. ఆ తర్వాత ఇంకొక 600 ఏళ్లలో నేను చెప్పాను, బాబెలు గోపురం కథ, జాతుల విభజన జరిగి భాషల తారుమారై ఆ ఏక కుటుంబం ఈ జాతులైంది. ఆది మానవుడు సృజింపబడ్డాక 1600 ఏళ్ళైన తర్వాత మానవ జాతి ఇట్లా విస్తరించింది. ఓన్లీ 1600 years, అంటే ఇప్పటికి 4,400 ఏళ్ళ కిందట. ఇప్పటికి ఎంతకాలం కిందట? 4,400 ఏళ్ళ కిందట. ఆ తర్వాత వాళ్ళు అక్కడక్కడికి ఆయా దేశాలకు వేరే వేరే ఖండాలకు చెదిరిపోయి ఇల్లు కట్టుకున్నారు, నగరాలు నిర్మించుకున్నారు. అందుకే 5,000 ఏళ్ల కంటే కనుక ఈ భూమి మీద ఏ నగరమూ లేదు, ఏ జాతి లేదు, ఏ నాగరికత లేదు. లక్షలేళ్ళు కోట్లేళ్ళంతా అతిశయోక్తులే. ఒకడు పుట్టాడు, ఏక జాతి వ్యాపించింది. దేవునికి ఇష్టం లేని అబద్ధ మతం పుట్టించుకున్నారు. దేవుని వచ్చి భాషలు తారుమారు చేశారు. వేరు వేరు గుంపులు విడిపోయారు. భూమి పగిలిపోయింది, ఖండాలు ఏర్పడ్డాక ఒక్కో ఖండంలో ఒక్కో జాతి విడిపోయారు. ఆసియా ఖండంలోని ఒక జాతి ఆర్యులు ఆసియా ఖండంలోని ఇండియాకు వలసొచ్చి భారతదేశానికి వచ్చినప్పుడు BC 2,000 సంవత్సరాలు. అంతకంటే వెనకేం కాదు. ఇక నువ్వు వికృత యుగం, త్రేతాయుగం ఎంత చెప్పుకుని యువతల్ని అవతలేం కాదు. ఎన్ని యుగాలని చెప్పుకో, యువతలే. ఆఫ్టర్ BC 2000 years వాళ్ళు వచ్చారు. ఆర్యులు ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళ మతం ఏంటో తెలుసా? ఏకేశ్వరారాధన. ఆర్యులు ఇండియాకు వచ్చినప్పుడు తమ మత నమ్మకాలను ఋగ్వేదము అనే గ్రంథంలో రాశారు. ఋగ్వేదం క్రీస్తుకు పూర్వం 2,000 ఏళ్ల కిందట ఆ ఋగ్వేదం రాసినప్పుడు ఋగ్వేదంలో త్రిమూర్తుల ప్రసక్తి లేదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రసక్తి లేదు. ఏకేశ్వరుడు ఉన్నాడు, దేవుడు ఒకడున్నాడు. ఆయనే సృష్టికారకుడు, ఆయనే స్థితికారకుడు, ఆయనే లయకారకుడు. పుట్టుక, పరిపాలన, నశింపు ఈ మూడింటికి ఒకడే కారకుడు. ఆయన పేరు రుద్రుడు అన్నారు. ఇది ఋగ్వేదంలో మతం. ఆ దేవునికి ఆకారం అనేది లేదు. ఆ దేవుని ఆకారం మనం ఊహించుకోకూడదు. ఆయన ఆత్మస్వరూపుడు, నిరాకారుడు. ఆయనకు విగ్రహం చేయకూడదు. ఆ దేవుని ఆకారాన్ని మనం ఊహించుకోలేము. ఒకవేళ ఊహించుకోవలసి ఉంటే అగ్నిని పుట్టించి అగ్ని జ్వాలను మనం దేవునిగా ఎంచవచ్చు. అగ్ని జ్వాలను చూసి దేవుడిలా ఉంటాడు అనుకోవచ్చు. అంతకంటే బెటర్ ఇమేజ్ ఏది లేదు దేవునికి అని ఋగ్వేద కాలము నాడు ఆర్యులు నమ్మారు. నా దగ్గర ఉన్నాయి 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదం, యజుర్వేదం నా దగ్గర ఉన్నాయి. ఈ 4 వేదాలకు పెద్దలు చెప్పిన భాష్యాలు నేను చదివాను. మీరు సిటీ సెంట్రల్ లైబ్రరీ కానీ ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రంథాలయాన్ని కానీ వెళితే దానికి
మరి వ్యాఖ్యానం రాసినటువంటి పండితులు వాళ్ళ వ్యాఖ్యానాలన్నీ నేను చదివాను. ఉద్యోగ కాలంలో త్రిమూర్తుల ప్రసక్తి లేదు. పరిణామం చెబుతున్నా. క్రీస్తు పూర్వం 2000 నాడు ఒక దేవుడు అనుకున్నారు. కొంతకాలం అయ్యాక ఏకదేవుడున్నాడనే నమ్మకం చిట్లిపోయి 3 దేవుళ్ళు అయింది. ఎందుకయ్యారు? ఎందుకంటే వాళ్ళ కామన్ సెన్స్ ప్రకారం ఆలోచించారు. దేవుణ్ణి మనము ప్రజాపతి అంటున్నాం, లేక తండ్రి. ప్రజ అంటే సంతానము అని అర్థం. దేవునికి మనము ప్రజలం అంటే సంతానము, పిల్లలం అని అర్థం. సృష్టికర్త ఆయన మనకు తండ్రి. ఒక తండ్రి తన పిల్లల్ని ఎక్కడైనా చంపుకుంటాడా? తండ్రి పిల్లల్ని చంపుకుంటాడా? మన కన్న పిల్లల్ని మన చేతితో పీక నుండి చంపగలమా? సృష్టించినటువంటి దేవుడు ఈ ప్రపంచాన్ని మళ్ళీ ఎట్లా నాశనం చేస్తాడు? అది మన జీవితానికి విరుద్ధంగా ఉంది. కనుక ఇద్దరు వేరు వేరు దేవుళ్ళు ఉండాలి. సృష్టించడానికి వేరే దేవుడు, నశింపజేయడానికి ఇంకో దేవుడు ఉండాలి. పుట్టించుతా చంపుతా పరస్పర విరుద్ధ వ్యాపారాలు గనక వేరు వేరు దేవుళ్ళు ఉండాలి. మధ్యకాలంలో ఈ విశ్వాన్ని నడిపించి చక్రం తిప్పడానికి, పరిపాలన చేయడానికి ఇంకో దేవుడు. పుట్టించుట, కాపాడుట, నశింపజేయుట 3 దేవుళ్ళు ఉండాలి అనుకున్నారు. అదే సమయంలో ద్రవిడ జాతుల ప్రభావం వాళ్ళ మీద పడింది. దక్షిణ భారతదేశంలో ద్రావిడులు స్త్రీని ఈ విశ్వానికి అంతటికి తల్లిగా కొలిచేవారు. అమ్మ దేవతలు ఉండేవాళ్ళు. దక్షిణ భారతదేశం అంతా మాతృస్వామ్య వ్యవస్థ. స్త్రీనే కొలిచేవాళ్ళు, అమ్మ దేవతలు. ఎందుకంటే స్త్రీ గర్భము దాల్చి పిల్లల్ని కంటుంది కదా. పురుషుడు ప్రమేయం ఉందని తెలియదు, అప్పుడంత సైన్స్ తెలియదు. పురుషుడిలో ఉందండి, తిరుగుతాడు. అసలు ఆడోళ్ళు కదా జాతిని పెంపొందించేది, కనుక స్త్రీలే మూలం, ఈ జాతికంతా స్త్రీలే ముఖ్యమని ఆడోళ్ళని దేవతలు అనుకున్నారు. ఎప్పుడైతే వినండి ఆర్యులు ద్రావిడులు కలుపుకున్నారో రాజకీయ కారణంతో, మీరేమో మగదేవుళ్ళాయో మాకే ఆడదేవుళ్ళు ఉండరు, మీకు మేము ఎట్లా ఒకటవుతాం అంటే పిచ్చాళ్ళారా? మాకు లేరు ఆడదేవతలు, ఎందుకు లేరు? మాకు త్రిమూర్తులు ఉన్నారు కదా, వాళ్ళకు భార్యలు ఉన్నారు అని స్త్రీ దేవతలను ఆర్యులు కలుపుకున్నారు. ఇది పురాణ కాలంలో వచ్చిన మార్పు, పరిణామం చెప్తున్నా. ముందు ఒక దేవుడు, తర్వాత ఇంగితంతో ఆలోచించి దాన్ని చిట్లగొట్టి 3గా చేశారు. కనబడుతున్న కార్యాలు 3 వేరు వేరు ఉన్నాయి కనుక 3 వేరు వేరు వ్యక్తులు ఉండాలని అనుకున్నారు. వాళ్ళకు అనుగుణమైన భార్యలను వీళ్ళు కల్పించారు. సృష్టికర్తకు జ్ఞానం అవసరం కనుక చదువుల తల్లి ఆయనకు భార్య. పరిపాలించే దేవునికి డబ్బు అవసరం, రాజుకు ధనం అవసరం కనుక ధనమునకు తల్లి లక్ష్మీదేవి ఆయనకు పరిపాలకుడైన దేవుడికి భార్య. నశింపజేసే లయకారకుడికి శక్తి కావాలి కనుక శక్తి స్వరూపమైనటువంటి ఆయనకు భార్య. ఇలా ద్రావిడులకు ఏం చెప్పాను నేను? కుదురులు ఉన్నాయి, ఒకే కుదురు మీద ఒక్కొక్క చిహ్నం ఉంది. ఒక ద్రావిడ కుదురు చిహ్నం గరుడ పక్షి, ఒక ద్రావిడ కుదురు చిహ్నం చంద్రవంక, ఇంకో ద్రావిడ కుదురు చిహ్నం నెమలు, ఇంకో ద్రావిడ కుదురు చిహ్నం పడగొట్టిన నాగుపాం. అవన్నీ మా దేవతల ఆభరణాలు, మా దేవుళ్ళు అవతారాలు కల్పించుకున్నారు. ఇలాగా పరిణామించుడు ఊరిలో ఒకటి అని కల్పన మొదలుపెట్టాడు. ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని నేను మీకు చెప్పాల్సి ఉంది. అదేమిటంటే, నిజానికి దేవుడైన వాడు తను గూర్చిన సాక్ష్యాన్ని సకల జాతుల వారికి సమానంగా బయలుపరిచి ఉండాలి. సకల జాతుల ప్రజలు ఆయనను ఆసక్తితో వెతుకుతూ ఉన్నారు.
యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.